కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వ చర్యలు అన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒక్క చెట్టును కూడా నరకవద్దని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. 3 రోజుల్లో 100 చెట్లను ఎలా కొట్టేస్తారని మండిపడింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సీఎస్ ను ప్రతివాదిగా చేర్చించింది. ఈలోగా ఉల్లంఘనలు జరిగితే సీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అత్యవసరంగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం. పర్యావరణ ప్రభావ సర్టిఫికేట్ తీసుకున్నారా, ఫారెస్ట్ విభాగం నుంచి అనుమతులు తీసుకున్నారా అని క్వశ్చన్ చేసింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు కొట్టేసే ముందు సీఏసీ అనుమతి తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ కు ఆదేశించింది. దీనిపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఉదయం కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానానికి మధ్యంతర నివేదిక పంపారు హైకోర్టు రిజిస్ట్రార్. నివేదికను పరిశీలించారు జస్టిస్ గవాయ్ ధర్మాసనం. చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది సుప్రీంకోర్టు. కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వ చర్యలు అన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒక్క చెట్టును కూడా నరకవద్దని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. 3 రోజుల్లో 100 చెట్లను ఎలా కొట్టేస్తారని మండిపడింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సీఎస్ ను ప్రతివాదిగా చేర్చించింది. ఈలోగా ఉల్లంఘనలు జరిగితే సీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అత్యవసరంగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం. పర్యావరణ ప్రభావ సర్టిఫికేట్ తీసుకున్నారా, ఫారెస్ట్ విభాగం నుంచి అనుమతులు తీసుకున్నారా అని క్వశ్చన్ చేసింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ కు ఆదేశించింది. దీనిపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతకుముందు ఉదయం కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానానికి మధ్యంతర నివేదిక పంపారు హైకోర్టు రిజిస్ట్రార్. నివేదికను పరిశీలించారు జస్టిస్ గవాయ్ ధర్మాసనం. చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది సుప్రీంకోర్టు.